దళాలను నమ్మి రైతులు మోసపోదని ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం, హనుమాజీపేట, అచ్చనపల్లి, నమిలిగుండుపల్లి గ్రామాల్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుతో కలిసి ప్రారంభించారు. లింగంపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా గ్రామ మాజీ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి పలువురిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు సేవ చేసేందుకే మేమంతా పనిచేస్తున్నామని, రైతులు తొందరపడి వరి ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు తప్పనిసరి పాటించాలన్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరాజం, వ్యవసాయ అధికారి వినీత, ఫ్యాక్స్ సీఈఓ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పరశురాం, శ్రవంతి, ఫ్యాక్స్ డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు సంగం స్వామి, వంగపల్లి మల్లేశం, ఎల్లాగౌడ్, ఆదిల్ పాషా, ప్రవీణ్, రైతులు సింగిరెడ్డి మోహన్ రెడ్డి, ఆకుల అంజయ్య, మేడిపల్లి రామరెడ్డి, దాని కొమరయ్య, మొగిలి దేవరాజం ఉన్నారు. మొదలుగా రైతులు ఎదురు చూడక ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది. రైతులు యథేచ్ఛగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కానీ, మార్కెట్ కానీ, ఊళ్ళున్న గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ కవర్లు కానీ, ఏదన్నా మిషన్స్ కానీ, ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం. ఏదన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే, సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా ఫ్యాక్స్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, అదే మేము కూడా ఉన్నాం, మాకు కూడా కలవచ్చు. ఏదున్నా సకాలంలో చేయగలమని చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రారాజుగా చేయాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదున్నా రైతుల అందుబాటులో ఉండి రైతులకు సేవ చేయాలని కోరుకుంటూ చెప్పడం జరిగింది. అందుకు రైతులకు ముందుగానే ఈ పంట రాకముందే ఫస్ట్ చెప్పినట్టు గ్యారెంటీలు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ముందు ఇంకా రైతులకు ఏది కానీ రైతు భరోసా 5 ఎకరాల లోపు వేయడం జరిగింది. ఇంకా తర్వాత మిగతా కూడా వేస్తారు. అది కూడా ప్రజలు గమనించాలి, రైతులు కూడా గమనించాలి. అది కూడా ఇక ఇప్పుడు మహిళలకు ఐకేపీ నుంచి మహిళలకు కూడా 50% ఇవ్వాలని కోరి గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు వారికి కూడా మన మండలంలో 4 ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. వారు కూడా యథేచ్ఛగా సేమ్ ఇదే విధంగా కొనుగోలు చేయాలని కోరుకుంటూ రోజు నమలుండిపల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు, ఈ కాంగ్రెసు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము సకాలంలో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి సన్న వడ్లకు ఏదైతే బోనస్ ఇస్తారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అలాగే మనం సన్నం వడ్లు పండించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేదలకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమానికి మంచి ఉపయోగపడుతుంది. దీనికి గాను బోనస్ 500 వినియోగించుకుంటూ మరియు అందరి మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్న బియ్య కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆది సీనన్న మరియు మన వేములవాడ శాసనసభ్యులైనటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక మా గ్రామం వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట్ మరియు మర్రిపల్లి, అచ్చన్నపల్లి, ఇప్పుడు నమిలిగుండుపల్లి ఈ 6 వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలవగానే విచ్చేసినటువంటి సోదరులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకి ప్రతి ఒక్కరు మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి కనుక రైతులు ఇది గమనించగలరు. ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి.